ఆహార నియమాలతో పాటు మాబ్ లించింగ్ లాంటివి గోవధ పేరుతోటి ముస్లింలను నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారతదేశంలో ముస్లింలు పూర్తి స్థాయి అభద్రతా భావంతో బతుకుతున్నారనేటువంటిది నిజం కాదంటారా? వ్యవసాయ దేశం లోపట అంబేద్కర్ గారు ఆర్టికల్ 48 ప్రకారం గో సంపదను కాపాడుకోవాలని, అది ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టంగా రాజ్యాంగం చెప్పింది. దానికి అనుకూలంగా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను అమలు చేయమంటే అది ఆహారపు అలవాట్లపైన చేసినటువంటి దాడియా? రోహింగ్యాలు బంగ్లాదేశీలు ఈ దేశంలో అక్రమంగా చొరబడి ఈ దేశంలో విధ్వంసకర కార్యక్రమాలకు పాల్పడాలని ప్రయత్నిస్తుంటే వాళ్ళను తిప్పి పంపాలని ప్రయత్నం చేస్తే అది ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేసినట్ట? వాడు ఈ దేశద్రోహి. ఈ దేశంలో విధ్వంసం సృష్టించడానికి వచ్చిండు. మతం ఆధారంగా ఈ దేశం లోపల విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. వాడిని మనం ఉపేక్షించాలా? అపీజ్మెంట్ పాలిటిక్స్ తోటి ఇదే కదా బాలాపూర్ లోపల మనం ఇప్పటికి కూడా రోహింగ్యా కాలనీలు వెలిసినాయి. ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఒక పక్కన డిఫెన్స్ అకాడమీ ఉన్నది. అనేక డిఫెన్స్ కంపెనీలకు ఆనుకొని గోడల పొంటి దేశ విద్రోహకర శక్తులు మకామేస్తే దాన్ని భరించడం సెక్యులరిజమా? దాన్ని వ్యతిరేకించడం మతతత్వవాదమా? చెప్పాలి వాళ్ళ సమాధానం. రోహింగ్యాలను, బంగ్లాదేశీలను, పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదులను వ్యతిరేకిస్తే ముస్లింలను వ్యతిరేకించినట్టు అంటే తప్పకుండా మీరు అనుకున్న దాంతో మీరు ఏమన్నా అనుకోండి. ఓకే, వాళ్ళు మతం ఆధారంగా ఈ దేశాన్ని విధ్వంసం చేయాలని అనుకుంటున్నారు కాబట్టి మేము తప్పకుండా వ్యతిరేకిస్తాం. దానివల్ల ముస్లింలకు, భారతదేశంలో ముస్లింలకు భయం కలగదా? ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఈ దేశ ప్రయోజనాలకు మొదటి పీట వేయాలి. అబ్దుల్ కలాం లాంటి మహనీయులను ఈ దేశం చూసింది. యాకూబ్ మెమన్ లాంటి ఒక విద్రోహుణ్ణి ఈ దేశం చూసింది. 30 జూలై 2014 ఇద్దరి అంత్యక్రియలు ఒకటే రోజు జరిగినాయి. ఓ పక్కన రామేశ్వరం లోపట అబ్దుల్ కలాం మహనీయుని యొక్క అంత్యక్రియలు జరుగుతుంటే, ముంబై లోపట సీరియల్ బాంబు పేలుళ్లకు రైళ్లలో బాంబులు పెట్టినటువంటి యాకూబ్ మెమన్కు సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం మరణశిక్ష విధిస్తే దాన్ని అమలు చేస్తే యాకూబ్ మెమన్ అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఈ 2 విజువల్స్ మీరు వేయండి. ఏది విధ్వంసకర భావజాలం, ఏది జాతీయవాద భావజాలమో ప్రజలే నిర్ణయించుకోవాలి. అటువంటి విధ్వంసకర భావజాలాన్ని మతం ఆధారంగా ఈ దేశాన్ని వ్యతిరేకిస్తాం, మతం ఆధారంగా ఈ దేశం పైన దాడులు జరుపుతాం అనేటువంటి దాన్ని తప్పకుండా తిప్పికొట్టాల్సిందే. అందులో సాధారణ ముస్లింలు కూడా ఉన్నారు. యాకూబ్ మెమన్ అంత్యక్రియలలో ఎవరైతే బాంబేలో ఉన్నటువంటి సాధారణ ముస్లింలు లక్షలాది మంది వేరు. సో ఇచ్చినటువంటి స్లోగన్ లేనండి, భారత్ తేరే తుక్డే హోంగే ఇన్షా అల్లా ఇన్షా అల్లా. ఇది అక్కడ వినబడ్డటువంటి స్లోగన్లు. యాకూబ్ మెమన్ అంత్యక్రియల లోపల, అబ్దుల్ కలాం అంత్యక్రియల లోపల భారత్ మాతాకి జై. రీసెంట్గా యూపీ కాబట్టి మతం ఆధారంగా మేము మతాన్ని వ్యతిరేకిస్తలేం, మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఈ లక్షలాది మంది యాకూబ్ మెమన్ దగ్గర పోయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ మనస్తత్వం కూడా అట్లా ఉన్నట్టే అని అర్థం చేసుకోవచ్చా? యాకూబ్ మెమన్ సమర్థించినట్టే కదా నిజానికైతే. ఒక తీవ్రవాదికి పోయి శ్రద్ధాంజలి ఘటించడం అంటే తీవ్రవాద భావజాలం అవుతుందా కాదా? ఓకే, అనేక మంది మీరు అడిగిన ప్రశ్న, ముంబై వరుస బాంబు పేలుల్లో చనిపోయినటువంటి వాళ్ళలో 100కు పైగా ముస్లింలు కూడా ఉన్నారు. ఉన్నారు, అందరూ ఉన్నారు. దిల్షుక్ నగర్లో ఇక్కడ ఒక బాంబు పేలితే అది చంపడానికి ముస్లిమా, హిందువా, క్రిస్టియనా అని చూడదు. కాబట్టి మతోన్మాదంతో ఈ దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదంకి మద్దతు ఇస్తున్నటువంటి శక్తులను కూకటి వేళ్లతోటి పెకిలించేయాల్సిందే. అందులో రాజీ పడొద్దు. కుహానా సెక్యులర్ ముసుగేసుకొని మతోన్మాదులకు మద్దతు ఇచ్చేటువంటి శక్తులను కూడా ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళను తిప్పికొట్టాలి, వాళ్ళ భావజాలాన్ని కూకటి వేళ్లతోటి పెకిలించాలి.